సో టుడే మనం టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ 4.0 లేటెస్ట్ వర్షన్ డెమో అనేది డిస్కషన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకున్న డౌట్స్ ఏమున్నా కూడా క్లియర్ఫై చేస్తాను. ఓకే, సో ఈ టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దీని యొక్క శాలరీ రేంజెస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా మనం డెమోలో డిస్కషన్ చేస్తాం క్లియర్గా. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. ఓకే, సో వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆన్ చేయొద్దు, దయచేసి మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, సో తర్వాత డైలీ రికార్డెడ్ వీడియోస్, ప్రతి వీడియోని రికార్డ్ చేస్తాను. ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రికార్డింగ్ మళ్ళీ వినొచ్చు, వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ వినొచ్చు, డోంట్ వరీ. ఓకే, సో డన్. ఓకే డన్, స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, సో మళ్ళీ చెప్తున్నాను, అదర్ పర్సన్స్ ఎవరో నాది మ్యూట్ చేస్తున్నారు. నేను డెమో ఇచ్చినప్పుడు నాది మ్యూట్ చేయొద్దండి. కొందరు నా కాంపిటీటర్స్ కూడా దీంట్లో జాయిన్ అయి ఉంటారు డిస్టర్బ్ చేయడానికి. సో అలాంటి వాళ్ళు ఉంటే నేను రిమూవ్ చేస్తాను ఫర్దర్గా. నా వాయిస్ ఎవరన్నా వినకపోతే దయచేసి కన్ఫర్మ్ చేయండి. నా కాంపిటీటర్స్ దీంట్లో నాకు తెలియకుండా జాయిన్ అయి ఉంటారు నన్ను డిస్టర్బ్ చేయడానికి. అలాంటి వాళ్ళు బయటపడతారు. ఓకేనా, నేను చెప్పేటప్పుడు నా మ్యూట్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీగా ఉంటారు కాంపిటీటర్స్. ఓకే డన్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఎవరో నాది మ్యూట్ చేశారు. ఓకే డన్. నా వాయిస్ వినకుంటే రైట్ చేయండి అమ్మా చాట్లో. వీడియో ఆఫ్ చేయొద్దు, వీడియో ఆన్ చేయొద్దు, నార్మల్గా వినండి. ఓకే, స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి, ఒకరు కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. 1 క్లియరా? గైస్ కనపడుతుందా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి. ఓకేనా డన్. శివాచారి వీడియో ఆఫ్ చేయండి దయచేసి, మళ్ళీ వీడియో ఆఫ్ చేయండి, మ్యూట్ ఆన్ చేయండి, మ్యూట్ ఆఫ్ చేయండి, నాయిస్ వస్తుంది. మిగతా వాళ్ళు మల్లికార్జున మ్యూట్ ఆఫ్ చేయండి. ఓకే డన్ గైస్. సో బిఫోర్ డెమోలోకి ఎంటర్ అయ్యే ముందు నా ఇంట్రడక్షన్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. డన్. సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఫైనాన్స్. సో నేను జాబ్ రోల్స్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి. ఓకే, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్, ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి, ఇవి నేను టీచ్ చేస్తాను. టీఓటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా త్రూఅవుట్ ఇండియా. సో అదనమాట, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి మనం ట్రైన్ చేయొచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో. అదేవిధంగా టాలీ సర్టిఫైడ్ అనమాట యాజ్ యూజువల్. మన ప్లేస్ వచ్చేసి కడప అండి, ఆంధ్రప్రదేశ్. సో టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. బిఫోర్ మనం ఫ్యూచర్ మైండ్ సొల్యూషన్స్ 2017లో టాలీ ట్రైనర్ అండ్ టెక్నికల్ సపోర్టర్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాం. తర్వాత మోర్ దాన్ 4000+ మెంబర్స్కి ట్రైన్ చేశాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, డాక్టర్స్, లెక్చరర్స్ అందరికీ కూడా. మ్యాక్సిమం 100+ పైనే స్టూడెంట్స్కి నేను ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేశాను. సో మనకి టోటల్గా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్రైనింగ్ ఫీల్డ్, యాజ్ యూజువల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీద. మన యొక్క సర్టిఫికేషన్స్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. యా, హాబీస్, లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ డెవలప్ న్యూ కంటెంట్ అండ్ ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, మన గోల్ వచ్చేసి మ్యాక్సిమం 50K అబోనే స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, సర్టిఫికేషన్స్తో. వాళ్ళు వెల్ అండ్ ఎక్సలెంట్గా వాళ్ళ జాబ్స్లో సెట్ అవ్వాలి. ఇది ఒక మన మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ మనకి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, ఇది మన ఇన్స్టిట్యూషన్ నేమ్ అండి. మనం సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. అలియాస్ టాలీ లోకేష్ అది మన యొక్క యూట్యూబ్ ఛానల్.
చాలా సక్సెస్ఫుల్గా మార్కెట్లో టాలీ అంటే మన ఛానలే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక స్టూడెంట్కి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఏ విధంగా కంటెంట్ని తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అతనికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం చేసే ఛానల్ ఏది అంటే టాలీ లోకేష్. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. 22,000 పైన సబ్స్క్రైబర్స్ మనకి మార్కెట్లో ఉన్నారు. టాలీ అంటే యూట్యూబ్లో మనకి నెంబర్ 1గా మన ఛానల్ తెలుగులో మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నీట్గా తెలుగులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఏ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుగులో వీడియోస్ రూపంలో మీ ముందరికి నేను తీసుకొస్తున్నాను. Amazon.in, అమెజాన్లో మన మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా సక్సెస్ఫుల్గా మనకి మార్కెట్లో వెళ్తుంది. డైరెక్ట్గా అమెజాన్ కంపెనీనే మనకు అమెజాన్ చాయిస్ ఇచ్చింది బెస్ట్ మెటీరియల్ అనేసి. ఎందుకంటే ఆల్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అన్నీ కూడా ఆ మెటీరియల్స్ మనం కవర్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ టాలీ లోకేష్, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అడ్వాన్స్డ్ మెటీరియల్, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ 4.0, అడ్వాన్స్డ్ ఇంటర్వ్యూ మెటీరియల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, SAP FISO ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఈ 5 మెటీరియల్స్ మనం అమెజాన్లో పెట్టున్నాం. చాలామంది వీటిని ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. యూట్యూబ్లో వీడియోస్ చూసి కంటెంట్ కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే మన కోర్స్ వచ్చేసి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ. ఓకే, ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉంటుందో మనకు ఎందుకు ఉపయోగిస్తాం, అదేవిధంగా దాని యొక్క డ్యూరేషన్, వాటిలో మనం ఏమేమి డిస్కషన్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ సెక్టార్ MSME. MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది మనకి MSME సెక్టార్కి సంబంధించింది. అంటే మన ఇండియాలో ఎక్కువగా చూసుకున్నట్లయితే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. టాలీలోకి ఎంటర్ అయ్యే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవరీ ఆఫ్ జిఎస్టీ అనేది మనం తెలుసుకోవాలి. మనకి కోర్స్ డ్యూరేషన్ 45 days ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం 6,000లో చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా మీతో నేను డిస్కస్ చేస్తాను మన యొక్క క్లాస్లో. మన యొక్క ఆన్లైన్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే బిఫోర్ మనం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇవి మీరు ఇంటర్మీడియట్ నుంచి PG లెవెల్కి చదివిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అన్ని ఇవి కామన్ ఫ్యాక్టర్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇవన్నీ మనము మినిమం తెలుసుకోవాలి. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు వీటి గురించి మనకు మినిమం ఐడియా ఉండాలి. రేపు మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళాలనుకుంటే వీటి మీదనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఈవెన్ నాన్ కామర్స్ వాడైనా కూడా ఈజీగా నేర్చుకునే సబ్జెక్ట్ ఏది అంటే మార్కెట్లో మనకి టాలీ అని చెప్పొచ్చు, అకౌంట్ సబ్జెక్ట్ చెప్పొచ్చు. ఓకే, దీని తర్వాత ఇవి టాలీలోకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే ముందు టాలీ గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడు టాలీని స్టార్ట్ చేశారు, సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మనం 2 steps చేస్తే చాలు రిమైనింగ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే మాన్యువల్గా అయిందనుకోండి మనమే అన్నీ చేయాల్సి వస్తుంది. అలా లేకుండా మనకి సాఫ్ట్వేర్ కనిపెట్టారు, అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా బాగా ఈజీగా నేర్చుకుంటారు. తర్వాత జిఎస్టీ ఏ విధంగా టాలీకి లింక్ చేశారు, అసలు జిఎస్టీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, దాంట్లో ఎలాంటి డీలర్స్ ఉన్నారు, ట్యాక్సెస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఏంటి, కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, GSTR 1 అంటే ఏంటి, GSTR 2 అంటే ఏంటి, GSTR 3B అంటే ఏంటి, GSP అంటే ఏంటి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది మన యొక్క మెయిన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఇంకా చాలా మందికి ఎలా జాయిన్ అవ్వాలో తెలియడం లేదు, మెసేజ్ చేస్తున్నాను. ఓకే, సో కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన తర్వాత ఈ వీడియో రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది.
డోంట్ వరీ, మీకేం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ టాలీ 4.0 లేటెస్ట్ వర్షన్ డెమో అనేది టుడే మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి. లైక్ ఓకే, ఫస్ట్ వన్ టాలీ ప్రైమ్ అన్నామండి. టాలీ ప్రైమ్ అంటే ఏంటి? అసలు టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ తెలిసిన వాళ్ళు మ్యూట్ ఆన్ చేసి టాలీ అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ డెఫినేషన్, అబ్రివేషన్ ఏంటో చెప్పండి ప్లీజ్. టాలీ అబ్రివేషన్. లీనియర్ లైన్ యాడ్ సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే, సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? April 1st to March 31st sir. April 1st. సో April 1st. యా, ఓకే, వెరీ గుడ్. కరెక్టేనా అండి? రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ కన్ఫర్మ్. ఇప్పుడు అతను 1 April నుంచి స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది అన్నారు. ఇది కరెక్టేనా? తెలిసిన వాళ్ళు, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్ చేయొచ్చు. కరెక్టేనా? ఓకే, డన్. సో ఎందుకు అదే ఫాలో అవుతున్నాం మనం? జనవరి టు డిసెంబర్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? జనవరి టు డిసెంబర్ ఎందుకు ఫాలో అవ్వకూడదు చెప్పండి. ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, డన్. ఐడియా లేకుండా ఓకే అండి. రిమైనింగ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎందుకు 1 April నుంచి స్టార్ట్ అవ్వాలి, 31st ఎండ్ అవ్వాలి, జనవరి టు డిసెంబర్ మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? ఎవరికైనా ఏమైనా ఐడియా వచ్చిందా? చెప్పగలరా ఎవరైనా? ఇండియా ఫైనాన్స్ చెప్పండి. కొన్ని కంట్రీస్ లో జనవరి టు డిసెంబర్ ఫాలో అవుతారు సార్. ఓకే, ఓకే, ఎందుకని? మనకు ఎందుకు లేదు ముందు? ఎవరికైనా ఐడియా, ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా అలా ఎందుకు లేదు ముందు అనేసి? సో ఎందుకు మనం అదే ఫాలో అవుతున్నాము అని మీరు చూసుకుంటే, మ్యాక్సిమం మార్కెట్లో బిఫోర్ మనకి ఇండియాలో బిజినెస్ ఎలా చేయాలో మనకు తెలియదండి. మన ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకు బిజినెస్ ఎలా చేయాలి, ఆ బిజినెస్ చేస్తే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, ఆ ఉంటే దాన్ని ఏ విధంగా మనము దాన్ని నడపాలి అనేది తెలిసింది. లేదు అంటే ఇంతకుముందు మనకు తెలియదు అనమాట ఎలా చేయాలనో. వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకు తెలిసింది. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ని మనం కూడా ఫాలో అవుతూ ఉన్నాం ఇప్పటికీ. ఓకే, అలాగా ఇక్కడ మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్, లైక్ ఇప్పుడు చెప్పారు కదా టాలీ ఫుల్ ఫామ్, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అన్నాం. ట్రాన్సాక్షన్ అంటే మన బిజినెస్లో పర్చేజ్ జరుగుతుందా, సేల్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా, ఇన్కమ్ జరుగుతుందా. సో ఏ రోజుకి ఆ రోజు ట్రాన్సాక్షన్స్ మనము రికార్డ్ చేసుకోవాలి ఒక సీక్వెన్స్లో. ఏ మంత్లో అంటే ఏప్రిల్ మంత్లో ఏ తారీఖున ఏ డేట్లో, సో ఎంత అమౌంట్కి పర్చేజ్ చేసాం, ఏ డేట్లో ఎంత అమౌంట్కి సేల్ చేసాం, ఏ డేట్లో ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, ఏ డేట్లో ఎంత ఇన్కమ్ జరిగింది, డేట్ వైజ్గా, మంత్ వైజ్గా, ఇయర్ వైజ్గా ఒక సీక్వెన్స్, లీనియర్ లైన్ యాడ్, ఒక సీక్వెన్స్లో ఒక సంవత్సరం మొత్తం మనం మెయింటైన్ చేయడం ద్వారా మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలుస్తుంది. అదే టాలీ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, డోదన్. తర్వాత మనకి ఈఆర్పి ఉన్నిందనమాట. ఈఆర్పి తీసేసి మనకి ప్రైమ్ పెట్టారు. ప్రైమ్ ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది మార్కెట్లో. ఓకే, డన్. చూడండి, టాలీ అన్నాం. టాలీ అనేది ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, సో టాలీ అనేది ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ యొక్క అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో మీరు గమనిస్తే, లైక్ ఇది ఏం మెయింటైన్ చేస్తుందంటే సర్వీస్ ఓరియంటెడ్ మెయింటైన్ చేస్తుంది, తర్వాత ఇన్వెంటరీ ఓరియంటెడ్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, మీరు గమనించాలి. సర్వీస్ ఓరియంటెడ్లో సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది, తర్వాత ఇన్వెంటరీ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది, అది మనకు తెలుసుకోవాలి మెయిన్గా. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాం. సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి 3 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా కానీ ఒక కస్టమర్ మనకి టాలీ సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసిన తర్వాత
అతని బిజినెస్కి రిలేటెడ్గా అతని నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాడు. అది అందరికీ తెలిసిన ఫ్యాక్టర్. తర్వాత మీరు గమనిస్తే ఇప్పుడు సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా? సర్వీస్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ లో సర్వీస్ జరుగుతుంది? ఎవరైనా కానీ చెప్పండి. హాస్పిటాలిటీలో Please confirm. జరుగుతుంది. ఓకే, Schools, ఇంకా colleges, హాస్పిటల్, libraries, రెస్టారెంట్స్, ఇంకా థియేటర్స్. హాస్పిటల్స్. యా, వెరీ గుడ్. సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుందంటే టాలీ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ వాటిలలో సర్వీస్ అనేది మనకి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఇన్వెంటరీ trading companies, డీలర్స్, ఫ్యాక్టరీస్. sir. యా గైస్, వినపడుతుందా? Sir, వినపడటం లేదు సార్. యా, నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. యా, సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, మన కొంచెం కాంపిటీటర్స్ ఉంటారు, కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, కొంచెం ఓకే పడండి. సార్ వినిపించట్లేదు సార్. సార్ మీ వీడియో Guys, now it is okay? నౌ ఇట్ ఈస్ ఓకే, కనబడుతుందా? యా, నౌ ఇట్ ఈస్ ఓకే సార్. జస్ట్ నౌ ఇంతకు ముందు వినిపించలేదు ఇది. యా, నౌ ఇట్ ఈస్ ఓకే. చెప్పండి అమ్మా, వీడియో కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. వీడియో కనబడుతుందా? కనిపిస్తుంది సార్. నాకు కనపడడం లేదు. ఒక్క నిమిషం. నౌ ఇట్ ఈస్ ఓకే. కనపడిస్తుంది సార్. ఓకే సార్. యా గైస్, కొందరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ప్లీజ్ సైలెంట్గా ఉంటారు కొందరు. నైస్, ఓకే. యా గైస్, చూడండి, నెక్స్ట్ ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుందంటే పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అండి. లైక్ అది ఏంటైనా కావచ్చు, మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, అక్కడ మీరు పర్చేజ్ చేస్తారు మార్కెట్లో, మీరు దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తారు. అది ఇన్వెంటరీ. సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుందండి, ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? సో రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. అది బట్టలైనా తయారు చేయొచ్చు, కంప్యూటర్ అన్ని స్పేర్ పార్ట్స్ అన్ని తీసుకొచ్చి వాటిని ఒక కంప్యూటర్గా తయారు చేసి మార్కెట్లో సేల్ చేయొచ్చు, ఇలా కూడా జరుగుతుంది. సో ఇది మనకి టాలీలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఉపయోగించే 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్: సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజ్ అంటే ఫర్మ్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు. రిసోర్స్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏముండాలి? మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ, ఇదంతా ఉండాలి.
ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ నువ్వు ఏదైతే పెట్టాలనుకుంటున్నావో దానికి సంబంధించి ప్లానింగ్ ఉండాలి. హౌ టు యూజ్ రిసోర్స్, ఆ రిసోర్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎఫెక్టివ్ మేనర్లో యూజ్ చేసి ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంపెనీ కానీ ఎలా నడపాలి అనేది మార్కెట్లో మనం చూడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి బెంగళూరులో ఉంటుంది. హెడ్ ఆఫ్ ది బిజినెస్ ఇది ఇండియాలో మనకి ఉండడం జరుగుతుంది. ఓకే గాయస్, వినపడుతుంది కదా? నాయిస్ క్లియర్ కదా? యా, నెక్స్ట్. టాలీ సొల్యూషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1986లో స్టార్ట్ అయింది. అప్పుడు దీని యొక్క నేమ్ వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999లో మనకి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని రీనేమ్ చేసి నేమ్ని టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది. టాలీ సొల్యూషన్స్గా నేమ్ అనేది మార్చడం జరిగింది. తర్వాత మనకి www.tallysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్ న్యూ వర్షన్ రిలీజ్ చేసినా ఈ యొక్క వెబ్సైట్లో పెడతారు. మనకి ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ రిలీజ్ 4.0. ఓకే, ఇది మనం దీంట్లో ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, మనం ఏ దేశంలో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా మనం tallysolutions.comలోకి వెళ్ళి మనం సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని వితౌట్ లైసెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ మోడ్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి tallysolutions.com. మీరు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ ప్రైజెస్ చూస్తే సిల్వర్, గోల్డ్ ఉంటాయండి. సిల్వర్ అంటే ఒక సిస్టంలో ఒరిజినల్ లైసెన్స్ని మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. 18,000 అంటే 18,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 21,240 రూపీస్ పడుతుంది. ఓకే, ఇది ఒక సిస్టంలో ఒక లైసెన్స్ మాత్రమే పనిచేస్తుంది. సార్ ఇది నా బిజినెస్కు వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేసి 1 or 2 months తర్వాత నేను ఒరిజినల్ తీసుకుంటాను సార్ అంటే సిల్వర్ రెంటాలు తీసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. 600 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 708 రూపీస్ పే చేస్తే నెలకు నీకు రెంటాలు ఇస్తాడు. ఓకే, నీ బిజినెస్కి అన్ని రకాలుగా బాగుంది అనుకుంటే మీరు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఇది ఒక సిస్టంలో మాత్రమే ఉపయోగిస్తాం. నెక్స్ట్ గోల్డ్ 54,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే టోటల్గా దగ్గర మనకి 63,000 పైనే వస్తుందన్నమాట. ఇది ఒక సిస్టమ్ నుంచి 5 సిస్టమ్స్కి మనం ల్యాండ్ కనెక్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఇది మనకి రెంటల్ కావాలంటే 1800 ప్లస్ 18% ట్యాక్స్. ఓకే, ఇది అనమాట. ఇది కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్తే టాలీ సొల్యూషన్స్ వెబ్సైట్లోకి వెళ్తే .com అక్కడే మీకు ప్రైజెస్ ఉంటాయి. సో మనం కూడా టాలీ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా బిజినెస్ పర్సన్స్ ఉంటే కావాలనుకుంటే మనం ఇవ్వడం జరుగుతుంది. మనకి అబౌట్ టాలీ వర్షన్స్ మీరు చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ అని ఎస్టాబ్లిష్ అయింది 1986లో గ్లోబల్ లీడర్గా మార్కెట్లో ఈఆర్పి సాఫ్ట్వేర్గా సక్సెస్ అవుతుంది. 90% బిజినెసెస్ అందరూ కూడా ఇండియాలో టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత బెస్ట్గా మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది ఎవరిదో. తర్వాత ద మోస్ట్ ప్రిఫర్డ్ బిజినెస్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఫర్ టాలీ. అన్ని బిజినెస్లు కూడా చాలా మంచిగా బాగా సింక్ అవుతుంది అనమాట ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. హ్యావింగ్ గ్లోబల్ ప్రెజెన్స్ విత్ మోర్ దాన్ 100 కంట్రీస్లలో మన ఇండియన్ సాఫ్ట్వేర్ టాలీ సొల్యూషన్స్ ఏవైతే ఉందో దాన్ని ఉపయోగిస్తున్నారు. మనకు టాలీలో ఫస్ట్ మెయిన్ బిఫోర్ జిఎస్టీ రాకముందు 2005లో మనకి వ్యాట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 1 April 2005లో వ్యాట్ వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. వేరే రాష్ట్రానికి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది. అప్పుడు ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. తర్వాత 2006లో టాలీ ERP 9 మల్టీలింగ్వల్ కాన్సెప్ట్ అంటే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిపోర్ట్స్ తీసుకోవడానికి తీసుకొచ్చారు. అది తమిళ అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఎట్లయినా కూడా ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ ఏవైనా కూడా. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్లో కూడా మనము ఎంటర్ చేసుకునే విధంగా వాళ్ళ ఫీచర్స్ని డెవలప్ చేశారు. ఫైనల్గా 1 July 2017లో మనకి ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. సో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు, అవన్నీ తీసేసి మనకి
నాలుగు ట్యాక్సులు తీసుకురావడం జరిగింది. తర్వాత 2008లో జీసీసీ వ్యాట్ అంటే గ్లోబల్ సర్టిఫికేషన్. ఒకవేళ వేరే కంట్రీస్ కూడా ఉపయోగపడే విధంగా ఈ సాఫ్ట్వేర్ని సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. వేరే కంట్రీస్లో కొన్నిట్లలో వ్యాటే ఉంటుంది, అక్కడ కూడా వ్యాట్ సింక్ అయ్యే విధంగా తయారు చేశారు. ఫైనల్గా 2020లో నవంబర్ 9న మనకి టాలీ ప్రైమ్ మార్కెట్లో రిలీజ్ చేశారు. టాలీ ERP9 అనేది మనకి ఆడిటర్స్, ఓకే, సిఏలు వాళ్ళు మాత్రం యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మార్కెట్లో నడిచేది ట్రెండింగ్ టాలీ ప్రైమ్. వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు నిదానంగా. ఓకే, ఇది మనకి వర్షన్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇండియా మొత్తం మీద మీరు 2.0 మిలియన్ పీపుల్, సో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, MNC కంపెనీస్లో కూడా టాలీని ఉపయోగిస్తున్నారు. అండ్ మెనీ మోర్ యూనివర్సిటీస్, CA, CS, ICWA, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, సో 1000+ కాలేజెస్ కూడా టైఅప్ అవుతున్నారు, MOUలు రాసుకుంటున్నారు. వీళ్ళందరూ నేర్చుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్స్ని మ్యాక్సిమం టాలీలోనే చేస్తున్నారు. ఓకే, అది మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఎందుకు నాయిస్ వస్తుంది ఇది? మ్యూట్లో పెట్టుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఆన్ చేస్తున్నారు. రవీనా, రాజన్, మ్యూట్ ఆన్ చేయొద్దండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి నాకు. ఓకే, తర్వాత మనకి టాలీ ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు డౌట్ పడారు, టాలీ సొల్యూషన్స్ అన్నా, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నా, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నా రెండు ఒకటే. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అది సాఫ్ట్వేర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది ఇలాంటి సర్టిఫికేషన్ అండ్ టాలీ ట్రైనింగ్ పర్పస్ కోసం వాళ్ళు పెట్టుకున్న నేమ్స్. టాలీ ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ ఎంటిటీ ఆథరైజ్డ్ టు ఇష్యూ సర్టిఫికేషన్స్ ఆన్ టాలీ. ఓకే, సర్టిఫికేషన్స్ కోసం దీనికి టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకున్నారు. అదే సాఫ్ట్వేర్ని మార్కెట్లో సేల్ చేయడం కోసం వాళ్ళు టాలీ సొల్యూషన్స్గా పెట్టుకున్నారు. రెండు ఒకటే. టాలీ ఎడ్యుకేషన్ జర్నీ చూస్తే ఇండియా వైజ్గా మనకి సో క్యాండిడేట్స్ ట్రైన్డ్ ఆన్ టాలీ మ్యాక్సిమం 3,63,000 మంది ప్లస్గానే క్యాండిడేట్స్ని ట్రైన్ చేయడం జరిగింది టాలీ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా పార్ట్నర్ అంటారా 900+ పైన ఉన్నారు ఇండియా మొత్తం. అంటే ఇప్పుడు నేను ఒక పార్ట్నర్ని టాలీకి, అలాగా డిస్ట్రిక్ట్ వైజ్గా అన్ని చోట్ల ఉండడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ ప్రెజెన్స్ సిటీస్ 500+ పైనే సిటీస్లలో టాలీని యూజ్ చేస్తున్నారు. ఇంకా అసోసియేషన్స్ కాలేజెస్తో యూనివర్సిటీస్తో 1000+ MOUs అనేది చేసుకున్నారు. బ్రాండెడ్ కాబట్టి ప్రతి ఒక్క చోట దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేదే మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళకి. మనకి ఫౌండర్, సో ఈయన మిడిల్లో పర్సన్ ఉన్నారు కదా, ఈయన శ్యామ్ సుందర్ గోయింకా, ఆయన కొడుకు ఈయన భారత్ గోయింకా. వీరికి అప్పట్లోనే చాలా వాళ్ళకి పెద్ద పెద్ద మిల్స్, ఒకే ఫ్యాక్టరీస్ అలా ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే మనం ఒక సాఫ్ట్వేర్ని కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ భారత్ గోయింకా గారు సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈయన భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా, ఈయన ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ తేజస్ గోయింకా. సో భారత్ గోయింకాకు మంచి అవార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్, ఇండియన్ సాఫ్ట్వేర్ అనేసి నాస్కా వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఈయనకు ప్రొవైడ్ చేశారు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ అనేది కూడా ఆయనకు ఒక అవార్డు లాగా ప్రొవైడ్ చేశారు. మంచి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మంచి సాఫ్ట్వేర్ అనేది అప్రూవ్ చేశారు. మంచిగా ఆయనకు అవార్డ్స్ కూడా రికగ్నైజేషన్స్ కూడా వచ్చాయన్నమాట. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది మనకి అని చూసుకుంటే మనం డిస్కస్ చేయే 3 మెటీరియల్స్ మ్యాటర్. ఫస్ట్ జనరల్ విత్ GSTలో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత గ్రూప్స్ అండ్ లెడ్జెస్, ఓచర్ టైప్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, VAT, మల్టీ కరెన్సీ, GST, ఇవన్నీ కూడా ఫస్ట్ మెటీరియల్లో మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత ప్రొఫెషనల్ విత్ GSTలో
సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో. ఓకే, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ విత్ జిఎస్టీలో మనం చేస్తాం. తర్వాత థర్డ్ మెటీరియల్ మీరు చూస్తే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బీఆర్ఎస్, హోటల్ మేనేజ్మెంట్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, పేరోల్, సో ఆటో జనరేషన్, పే స్లిప్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, పిఎఫ్, గ్రాడ్యుటీ, వీటన్నిటిని కూడా పేరోల్లో ఏ విధంగా మెయింటైన్ చేస్తాం అనేది మనం థర్డ్ మెటీరియల్లో డిస్కషన్ చేస్తాం క్లియర్గా. బెస్ట్ ఫర్ స్టాచ్యుటరీ ప్రాసెసెస్. మనకి మార్కెట్లో వ్యాట్, సిఎస్టీ ముందు మన ఇండియాలో ఉన్నాయి, ప్రజెంట్ అవి లేవు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. సో ఇది వచ్చేసి టింబర్. ఓకే, తర్వాత మనకి ఇనుము, కోల్ అంటే బొగ్గు, ఒక ఫారెస్ట్ లీజింగ్, వాటి మీద ఈ ట్యాక్సెస్ పడతాయి. సిఎస్టీ వ్యాట్లో ఉన్నప్పుడు వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే వ్యాట్ ట్యాక్స్ పడేది. ఇప్పుడు అవి రెండు మన ఇండియాలో లేవు, బట్ అదర్ కంట్రీస్ అయితే కొన్ని చోట్ల ఉంటాయి. టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ఇది ఎంప్లాయీ శాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, ప్రొఫెషనల్ ఛార్జెస్ మీద, హార్స్ రేసెస్ మీద, కమిషన్స్ మీద, వాటి మీద టీడీఎస్ కలెక్ట్ అవుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడుతుంది, ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం కాబట్టి. ఇంకా సర్వీస్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, వాటి మీద సర్వీస్ ట్యాక్స్ అనేది పడుతుంది. మనకి టాలీ జనరేట్స్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మనం చేసేది 2 లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్. అవి చేస్తానే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, రేస్ అనాలిసిస్, క్యాష్ పర్చేజ్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. బట్ మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఈజీగా మనకి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది బెనిఫిట్స్గా చెప్పొచ్చు. సో మార్కెట్లో మనకి టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ 93% ఎక్కువగా టాలీని యూజ్ చేస్తున్నారు. ఈ టాటా, వింగ్స్, ఫ్యాక్ట్ అనేవి ఓన్ కంపెనీస్. ఇప్పుడు టాటా అంటే వరల్డ్ వైడ్ ఉంటుంది, వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీ సాఫ్ట్వేర్ యూజ్ చేయరు. అంత పెద్ద కంపెనీ ఉన్నప్పుడు, వాళ్ళకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నప్పుడు, కంపెనీ కోడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే సాఫ్ట్వేర్ తీసుకోరు, వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసుకుంటారు. దాంట్లోనే వాళ్ళు ఫైనల్గా బిల్స్ అనేది రైట్ చేస్తారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు, ఇన్వాయిస్ సెట్టింగ్స్, మల్టిపుల్గా ఇన్వాయిస్ సెట్టింగ్స్ సెట్ చేయొచ్చు. దాంట్లో కావాల్సిన ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే నో పెట్టవచ్చు. కంపెనీ లోగో సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఎక్సెల్ టు టాలీ అండ్ ఎక్సెల్ టు టాలీ టు మనకి వాట్సాప్, ఓకే, డాష్ బోర్డ్స్, ఇవన్నీ ఫీచర్స్ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ప్రొఫిక్స్ డీటెయిల్స్, సఫిక్స్ డీటెయిల్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఓకే, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, ఓకే, కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్, టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్, ఓకే, తర్వాత డిఫాల్ట్ జిఎస్టీ, ఆటో ట్యాక్స్ క్రియేషన్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని మనం చెప్పవచ్చు. ఓకే, డన్. మనకి చూస్తే ఎక్కడెక్కడ టాలీని యూజ్ చేస్తామంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ ప్లేసెస్లో టాలీని మనం యూజ్ చేస్తాం. మనకి మార్కెట్లో క్లయింట్స్ చూస్తే ఎక్కడెక్కడ ఉన్నారు చూడండి. ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇవన్నీ కస్టమర్స్ అన్నమాట. బజాజ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, ఇంటెల్, కొన్ని చిన్న చిన్న కంపెనీ కోర్సులలో టాలీని యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న వాటిలలో టాలీని యూజ్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, మనకి టాలీ నేర్చుకుంటే ఎక్కడెక్కడ మనకు జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సెక్టర్స్ లైక్ కార్పొరేట్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్,
ప్రొక్యూట్మెంట్ అండ్ సప్లై చైన్, కన్స్ట్రక్షన్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇన్సూరెన్స్, వేర్ హౌసెస్, డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఐటీఎస్, బీపీఓ, కేపీఓ, సేల్స్, మార్కెటింగ్, ఇలా అన్ని ప్లేసెస్లో మీరు ఏ కంపెనీ స్టార్ట్ చేసినా వితౌట్ ఫైనాన్స్ లేకుండా ఏ కంపెనీ జరగదు. ఫైనాన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. దాంట్లో టాలీ అనేది ఫస్ట్ సాఫ్ట్వేర్, దాని తర్వాతనే రిమైనింగ్. ఇంకా బడ్జెట్ని బట్టి, కంపెనీ సైజు బట్టి టాలీ ఉపయోగించాలా, ఎస్ఏపి ఉపయోగించాలా అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్ని చోట్లలో మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి మార్కెట్లో. తర్వాత దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు అంటారు, సార్ నేను టాలీ నేర్చుకుంటాను, టాలీ నేర్చుకోవడం వల్ల నాకు వీటిలో గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అకౌంటెంట్కి, సీనియర్ అకౌంటెంట్కి, జూనియర్ అకౌంటెంట్కి చాలామందికి డౌట్లు ఉంటాయి. సార్ జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అంతకు మించి ఇంకా పైన ఉన్న పొజిషన్స్ ఏముంటాయి ఒక కంపెనీలో నేను వర్క్ చేస్తే అనే దానికి ఇక్కడ మనం చూసుకున్నాం. దీనికి ఒక చార్ట్ లాగా ఇక్కడ ఇచ్చున్నాను. ఫస్ట్ వన్ చూడండి, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్ అండ్ సిఎఫ్ఓ. ఇవి అండి. సో కెరీర్ పాత్ అనమాట. అంటే టాలీలో అకౌంటెంట్గా నువ్వు వర్క్ చేయాలనుకుంటే స్టెప్స్ ఎలా ఉంటాయి, ఒక దాంట్లో ఎదుగుదల ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చార్ట్ లాగా ఇచ్చాం. ఫస్ట్ జూనియర్ అకౌంటెంట్ అంటే లైక్ అది టాలీ ఆపరేటర్గా కానీ, ఓకే, లేదంటే నార్మల్గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి కానీ, పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఇవన్నీ కూడా జూనియర్ అకౌంటెంట్ చేస్తారనుకోండి. దాంట్లో ఏమైనా కొన్ని మాడిఫికేషన్ చేయాలి, ఇంకా కొంచెం డెవలప్ చేయాలంటే అకౌంటెంట్ అనుకోండి. నెక్స్ట్ స్టెప్ దాని నుంచి ఇంకా కంపెనీ యొక్క టోటల్ కొంచెం హై బడ్జెట్తో ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు కొంచెం ఇంకా ఆడిటింగ్ పర్పస్, ఏదైనా కరెక్షన్స్ కానీ, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కానీ, అలా మన సీనియర్ అకౌంటెంట్ ఇన్వాల్వ్ అవుతాడు. ఇప్పుడు జూనియర్ అకౌంటెంట్లో ఏం చేస్తారంటే, కొత్తగా మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా ఒక కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ అంతా మీకు తెలియనివ్వరు. ఫస్ట్ పర్చేజ్ బిల్స్ ఎంటర్ చేయనిస్తారు, సేల్స్ బిల్స్ ఎంటర్ చేయనిస్తారు. వాటి తర్వాత కొంచెం నెక్స్ట్ స్టెప్ అకౌంటెంట్, ఇంకా రిమైనింగ్ వర్క్ ఇస్తారు. ఇంకా తర్వాత కొంచెం బాగా డెవలప్ అయ్యే కొద్దీ ఒకవేళ మీ రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ అయితేనే గ్రోతింగ్ ఉంటుంది. లేదు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తే అక్కడ నీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి నీకు ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు చెప్పచ్చు. ఇంకా తర్వాత ప్రిన్సిపల్ అకౌంటెంట్ అంటే సీనియర్ అకౌంటెంట్ కంటే కొంచెం హై పొజిషన్, మెయింటెనెన్స్ అంతా చూస్తారు. ఇంకా సీనియర్ అకౌంటెంట్ కిందకి వస్తే మనకి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో కొన్ని మనం చేయాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్స్. అవన్నీ సీనియర్ అకౌంటెంట్ చూస్తాడు. ఎంత ట్యాక్స్ కట్టాలి, ఓకే, ఎంత లైబిలిటీస్ ఉన్నాం, ఎంత అసెట్స్లో ఉన్నాం, ఎంత ప్రాఫిట్లో ఉన్నాం, ఎంత సేల్స్లో ఉన్నాం, ఎంత మనము ప్రాఫిట్లో ఉన్నాం, అవన్నీ చెక్ చేసి సీనియర్ అకౌంటెంట్. అంతకు మించి పొజిషన్ ప్రిన్సిపల్, అంతకు మించి పొజిషన్ కార్పొరేట్ కంట్రోలర్ అంటే సిఎఫ్ఓ అంటే క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్, అంటే ఒక కంపెనీ యొక్క టోటల్ క్యాష్ ఫ్లోని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్ అంటే నిచ్చెన, స్టెప్ బై స్టెప్. మీకు చాలామందికి తెలియదు అనమాట, అకౌంటెంట్ తర్వాత నెక్స్ట్ పొజిషన్స్ ఏముంటాయి, ఆ పైన పొజిషన్స్ ఏముంటాయి, ఆ పైన పొజిషన్స్ ఏముంటాయని చాలామందికి తెలియదు. ఆ పొజిషన్ ఇదే అండి. ఫస్ట్ జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ. ఇది ప్రాసెస్, ఇది తెలుసుకోండి. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. ఒక కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, సర్వీస్ కంపెనీ అయినా కూడా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అంటే వీరందరూ ఇన్వాల్వ్ అవుతారండి. ఒక హెడ్ ఆఫీస్లో మీరు కంపెనీ స్టార్ట్ చేశారనుకుంటే వీరందరూ కూడా వీరందరూ ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక కంపెనీ అనేది ముందుకు పోదు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫినిష్డ్ గూడ్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ సపోర్ట్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పేరోల్ మేనేజ్మెంట్, ఆడిటర్స్, అనాలిసిస్. సో వీరందరూ కూడా కంపల్సరీగా కంపెనీలో ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ముందుకు పోదు, గుర్తుపెట్టుకోండి. అది ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ఎంత పెద్ద సర్వీస్ కంపెనీ అయినా, ఎంత పెద్ద ట్రేడింగ్ కంపెనీ అయినా కూడా
వీరందరూ కంపల్సరిగా కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. వీళ్ళందరూ లేకుండా అసలు కంపెనీ అనేది ముందుకు పోదు. నెక్స్ట్ టాలీ ఈఆర్ఈ ప్లేన్. మనకు టాలీ ప్రైమ్ రాకముందు టాలీ ఈఆర్ఈ ప్లేన్ చూడండి. మీరు గమనిస్తే దీంట్లో కూడా చూడండి ఏమేమి ఉన్నాయో. ఓకే దీంట్లో చూడండి ఏ కంపెనీ స్టార్ట్ అయినా పేరోల్, ఇన్వెంటరీ, అకౌంటింగ్, సేల్స్, కాస్టింగ్, పర్చేజ్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, తర్వాత జాబ్ కాస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ఫ్ సర్వీస్ అండ్ ఇవన్నీ కూడా కామన్. ఇది ఒక టాలీ ఇయర్ ప్లాన్ వచ్చేసి దాంట్లో మనకి సెక్టార్ వ్యూ ఇచ్చాడు అనమాట. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నిటికీ. ఎస్ఎంఎస్ యాక్సెస్, డేటా సింక్రనైజేషన్, ఇంటిగ్రేషన్ పార్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మనం థియరీ కింద చెప్పొచ్చు. జిఎస్టీ గురించి ఫర్దర్ క్లాసెస్లో మనం చెప్తాం. బట్ వాట్ ఈజ్ వాట్ అనే మినిమం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. జిఎస్టీ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ జిఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్. 1954లో ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ తర్వాత 160 కంట్రీస్ ఆ కంపెనీ ఆ యొక్క దేశాన్ని చూసి స్టార్ట్ చేస్తాయి. బట్ ఈ కాన్సెప్ట్ని మన ఇండియాలోకి తీసుకొచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. బట్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దాన్ని ఇంట్రొడ్యూస్ చేయలేకపోయారు. 1 జూలై 2017లో ప్రజెంట్ ఉన్న నరేంద్ర మోడీ ద్వారా మనకి ఇండియాలోకి జిఎస్టీని తీసుకొచ్చారు. సో యాక్చువల్గా మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీ అనేది వేటి మీద పడుతుంది సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసి సేల్ చేయడం మీద, తర్వాత సర్వీసెస్ మీద పడుతుంది. సో ఈ ట్యాక్స్ అనేది ఎవరు కలెక్ట్ చేసి ఎవరు గవర్నమెంట్కి పే చేయాలి, ఆ టైప్ ఆఫ్ డీలర్స్ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది. ముందు మనకి ఇవన్నీ మల్టిపుల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సివిడి, ఎస్ఏడి, వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ మల్టిపుల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నింది వ్యాట్లో ఉన్నప్పుడు. వీటన్నిటిని తీసేసి ఏం చేశారంటే 4 ట్యాక్స్లుగా పెట్టారు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీగా. వాటిని కాంపోనెంట్స్ అంటాం. సో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. యూటీజిఎస్టీ ఉంటుంది, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రానికి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుంది. ఈ టైప్ ఆఫ్ డీలర్స్ రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్స్, కన్సూమర్స్ ఉంటారు. రెగ్యులర్స్ అంటే పర్ యానం 20 lakhs అబోవ్ బిజినెస్ జరిగితే వీళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టాలి. కాంపోజిషన్స్ వీళ్ళు 1.5 crore బిజినెస్ దాటినట్లయితే వీళ్ళు గవర్నమెంట్కి 1% మాత్రమే ట్యాక్స్ కడతారు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. రెగ్యులర్ డీలర్స్ రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు మంత్లీ రిటర్న్స్ అప్లోడ్ చేస్తారు. కాంపోజిషన్ వాళ్ళు పర్ ఇయర్ ఒకసారి మాత్రమే ఇది చేస్తారు. బట్ రెగ్యులర్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. కాంపోజిషన్ వాళ్ళు కలెక్ట్ చేయరు. అన్రిజిస్టర్స్ అంటే వీళ్ళు 20 lakhs బిలోనే వీళ్ళు బిజినెస్ అనేది జరుగుతుంది. వీళ్ళు అన్రిజిస్టర్స్ డీలర్స్ అంటాం. కన్సూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు కొని ఉపయోగించిన వాళ్ళని కన్సూమర్స్ అంటాం. జిఎస్టీ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఇవన్నీ ఫర్దర్ క్లాసులో చెప్తాను. ఇది డెమో కదా, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలియడం కోసం. ఇంకా మనకి ఇండియాలో జిఎస్టీ వచ్చిన తర్వాత మనకి ఎలాంటి స్లాబ్స్ని తీసుకొచ్చారు అంటే మనకి టోటల్గా 5 స్లాబ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ట్ 0%, 5%, 12, 18, 28. ఇవి ఓల్డ్ స్ట్రక్చర్. ఇది ప్రజెంట్ కొన్ని మారుతూ ఉంటాయి. 28 18కి వస్తాయి, 18 to 12కి వస్తాయి, 12 5కి వస్తాయి, 5 0కి పోతాయి. ఎగ్జామ్ట్ కింద ఏమున్నాయి చూడండి. ఫుడ్ గ్రెయిన్స్, ఎగ్స్, వెజిటేబుల్స్, ప్రసాదం, సాల్ట్, ఇవన్నీ ఎగ్జామ్టెడ్. 5% కింద షుగర్, టీ, ఓకే, న్యూస్ ప్రింట్, అంబ్రిల్లా, ఎల్పిజి, బ్రూమ్స్, ఇవన్నీ కూడా 5% కిందకి వస్తాయి. తర్వాత
12%. బటర్, గీ, మొబైల్స్, ఆల్మండ్స్, జ్యూసెస్ ఇవన్నీ వస్తాయి. 18% కింద సోప్స్, ఇండస్ట్రియల్, ఇంటర్మీడియట్స్, ఓకే, ఇవన్నీ వస్తాయి. 28% కింద లగ్జరీ గుడ్స్ వస్తాయి. సో మనకి పర్ఫ్యూమ్స్, షాంపూ, మేకప్స్, పాన్ మసాలా, ఓకే, సిమెంట్, కార్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి కాకుండా సెస్, అడిషనల్ సెస్ కూడా పడతాయి అడిషనల్గా వాళ్ళు సంపాదించే ఇన్కమ్ను బట్టి. మనకి ముందు టాలీ ERP9 ఈ విధంగా ఉండేదండి. టాలీ ప్రైమ్ ఈ విధంగా మార్చారు మనకి. తర్వాత tallyeducation.com, ఇలా మీకు టాలీ ఎడ్యుకేషన్ నుంచి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ టాలీ కంపెనీ వాళ్ళు మీకు పంపించుంటారు. డీటెయిల్స్ నేను ఫిల్ చేసిన తర్వాత. ఓకే, సో ఈ విధంగా tallyeducation.com వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్లో మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్, ఈ కంటెంట్, నేను చెప్పేది కాదు ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది ఈ కంటెంట్. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవాల్సి వస్తుంది. మీరే మిస్టేక్స్ చేసినా కూడా యూజర్ ఐడి, ఓకే, తర్వాత పాస్వర్డ్స్ ఉంటాయి. తర్వాత మీరు ఆన్లైన్ అసెస్మెంట్ మిస్టేక్స్ చేసినా ఆన్నే కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు రాసుకోవచ్చు కూడా ఈవెన్. ఇక మెయిన్ ఎలిమెంట్ చూస్తే మనకి హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి. మీరు బయట ఏ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నా ఓకే, ఇవన్నీ ప్రొవైడ్ చేయరండి. నార్మల్ వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేషన్ ఇస్తారు. బట్ ఇది చేయడం వల్ల మీరు జీవితకాలం నేర్చుకున్న డిజిటల్ కంటెంట్ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు, సర్టిఫికేషన్ మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా అబ్రాడ్స్ వెళ్ళినా వాళ్ళు ఒకవేళ సర్టిఫికేషన్ ఒరిజినల్ ఆ డూప్లికేట్ అని చెక్ చేసుకున్నా అక్కడే వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనేది కూడా టోటల్గా డీటెయిల్స్ చూపిస్తుంది. మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే ప్రైమర్లీ ఫర్ స్కూలింగ్ అండ్ నాన్ స్కూలింగ్ లెర్నింగ్ విత్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్: అప్ స్కిల్, రీస్కిల్ అండ్ క్రాస్ స్కిల్, enhance job prospects to get a promotion and change job, provide updates on latest information. మన ఇండియా మొత్తం మీద చూసుకున్నా ఎక్కడెక్కడ ఎలాంటి జాబ్స్ ఉన్నా ఆ పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ చేసినా వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లు చేంజెస్ చేస్తారు, న్యూ రిలీజ్ చేస్తారు మార్కెట్లో. మనిషికి డే టు డే స్కిల్ అనేది పెంచుకుంటూనే పోతారు. ఓకే, వై యూ షుడ్ టేక్ దీస్ సర్టిఫికేషన్స్, ఎందుకు తీసుకోవాలని మీకు ఆలోచన వస్తే, కంటెంట్ క్రియేటెడ్ బై టాలీ ఎడ్యుకేషన్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, domain and technical aspects are covered comprehensively, content is aligned with the current market requirement and business standard, concepts explained through real business scenarios, hands-on project and case studies included on each level, make you ready to perform basic to intermediate accounting, inventory and basic taxation, facility of taking assessment online. దీంట్లో ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్కి తగిన విధంగానే స్టాండర్డ్, బేసిక్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ నుంచి మనము చెప్పుకోవడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ టాలీ సర్టిఫికేషన్, మనకి టాలీ సర్టిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఒక సర్టిఫికేషన్ నెంబర్ వస్తుంది, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. వెరిఫైయబుల్ డిజిటల్ సర్టిఫికేట్ ఫ్రమ్ టాలీ, మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, కెరీర్ ప్రోగ్రెషన్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీ ప్రిఫర్డ్ సర్టిఫికేట్, learn from Tally certified faculties, practice online licensed software real-time learning, course designed as per the suggestions and recommendations by industry experts, content syllabus is created by Tally and subject matter expert. వీళ్ళ నుంచి ప్రిపేర్ చేసిన కంటెంట్. వెరిఫై యువర్ సర్టిఫికేట్, ఈ విధంగా మీకు సర్టిఫికేట్ వస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2. ఫస్ట్ది మీరు కలర్ ప్రింట్ తీసుకొని ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది పర్సంటేజ్ అనమాట. సో 70% అబోవ్ పైన వస్తే మీరు ఆన్లైన్ ఎగ్జామ్లో A+ వస్తుంది. 60 to 75 మధ్యలో వస్తే A వస్తుంది. 36 to 60 మధ్యలో వస్తే B గ్రేడ్ వస్తుంది. 36 కంటే తక్కువ వస్తే C గ్రేడ్ వస్తుంది. దీంట్లో ఫెయిల్ అయ్యేది మాత్రం ఉండదు. తర్వాత మీకు ప్లే స్టోర్లో టాలీ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ కూడా ఉంటుంది. ఆ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు, డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్.
తర్వాత టాలీ ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీ ఇలా ఉంటుంది. తర్వాత మనకి పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే వీటికి ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే వీటికి ట్యాక్స్ ఉండదు. మనకి టాలీ ప్రైమ్ 3.0.1లో వచ్చిన బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏ కంపెనీలో యాక్టివ్ పెట్టుకోవాలి, ఏ కంపెనీ ఇన్యాక్టివ్ పెట్టుకోవాలో చేసుకోవచ్చు. మనం కంపెనీ కోడ్ లెవెల్లో కానీ, లెడ్జర్ లెవెల్లో కానీ, స్టాక్ లెవెల్లో కానీ మనం ట్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత దీంట్లో మనకి ఏంటంటే టాలీ ప్రైమ్ 2.1లో మనం ఏదైనా సేల్స్ బిల్ డిలీట్ చేసామంటే కింది నెంబర్ పైకి వస్తుంది, నెంబర్ జంపింగ్ ఉండేది. అలా లేకుండా మల్టిపుల్ ఓచర్ నెంబర్స్ చేసి ఇచ్చాడు. ఒకవేళ డిలీట్ చేసినా నెంబర్ జంప్ అవ్వకుండా రీటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ని ఇచ్చాడు. డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కూడా పెట్టుకునే విధంగా ఇచ్చాడు. ఓకే, సో తర్వాత ఏ కంపెనీ కోడ్ లెవెల్ అయినా, లెడ్జర్ లెవెల్ అయినా, హెచ్ఎస్ఎన్ లెవెల్ అయినా మనము హెచ్ఎస్ఎన్ నెంబర్ని మాడిఫై చేయొచ్చు, పర్సంటేజ్ని మాడిఫై చేయొచ్చు. ఆ ఓచర్ వరకు డిలీట్ చేసిన ఇన్వాయిస్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనకి టాలీ ప్రైమ్ 3.0.1లో మనకి ఇచ్చాడు. తర్వాత ఇంకా టాలీ ప్రైమ్ 4.0లో ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ ప్రైమ్, వాట్సాప్ ఇన్ టాలీ ప్రైమ్, డాష్బోర్డ్. ఈ 3 ఫీచర్స్ ఎప్పటి నుంచో టాలీ కనిపెట్టినప్పటి నుంచి కావాలనుకున్న ఫీచర్స్ టాలీ ప్రైమ్ 4.0లో ఇచ్చాడు. చాలా బెస్ట్ ఫీచర్స్ ఇవన్నీ. ఎవరైతే చాలామంది ప్రోగ్రామింగ్స్ చేయించుకునే వాళ్ళందరికీ కూడా ప్రోగ్రామింగ్స్ చేయించుకోకుండా సింపుల్గా ఇచ్చేసారు. చాలామందికి టాలీ రాని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్సెల్లో డేటా టైప్ చేసుకొని దాన్ని టాలీలోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఆ ఫెసిలిటీ దీనిలోకి తీసుకొచ్చాడు. తర్వాత మనకి శాలరీ రేంజెస్ చూసుకుంటే, ఫ్రెషర్ శాలరీ మార్కెట్లో మీరు చూసుకుంటే ఫ్రెషర్ శాలరీ వచ్చేసి 10,000 నుంచి కొంచెం అటు ఇటు 25,000 వరకు ఫ్రెషర్ శాలరీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ శాలరీ 26,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. శాలరీ రేంజెస్ టాలీ నేర్చుకోవడం వల్ల. ఓకే, సో ఇది అండి టాలీ డెమో. టాలీని ఎందుకు నేర్చుకోవాలి, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, సర్టిఫికేషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, శాలరీ రేంజెస్ ఏమున్నాయి, టాలీ వర్షన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా టుడే క్లాస్లో నేను మీతో డిస్కషన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్, ఒక్కొక్కరు అడగండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లీజ్ కన్ఫర్మ్. చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. గైస్ మ్యూట్ తీసి డౌట్స్ ఉన్న వాళ్ళు అడగచ్చు. సార్ ఈ సర్టిఫికేట్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు సార్? ఏంటండి ఈ సర్టిఫికేట్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు? వన్ టైం అయినా? ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. మొబైల్ లైక్ ఈమెయిల్ ఐడి మార్చుకొని ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఓకే, అది. సో ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేటివి మీకు ఒక 12 టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు మిస్టేక్స్ చేసినా కూడా వాటిని మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. వాటన్నిటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ వర్డ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడు చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అది. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్లో? డెమోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. అడగచ్చు, ఎవరైనా డౌట్స్ ఉన్నా అడగచ్చండి, సైలెన్స్గా ఉండకూడదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీవన్ మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు రన్నింగ్ క్లాసెస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవటం, సేవ్ చేసుకోవటం? సో క్లాస్ అయిపోతూనే ఇదే గ్రూప్లో వీడియో పడిపోతుంది. ఆ వీడియో మీద మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్, అది మీరు డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటారా, మీ యొక్క డ్రైవ్లో సేవ్ చేసుకుంటారా, లోకల్ డిస్క్ సిలోనా డీలోనా, దానిలో సేవ్ చేసుకుంటే అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది.
పదే 100 సార్లు అయినా ఆ వీడియోను మీ సిస్టంలో సేవ్ అవుతుంది. 100 సార్లు అయినా మీరు వినుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా వీడియోస్ ఏ రోజు వీడియోస్ ఆ రోజు గ్రూప్లో పడిపోతాయి. మీరు ఇప్పుడు క్లాస్ వినకపోయినా రేపు మార్నింగ్ ఫ్రీ టైంలో ఆ వీడియోను మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకుని వినుకోవచ్చు. స్కైప్లో మనకి ఏ వీడియో అయినా 30 డేసే ఉంటుంది. 30 డేస్ తర్వాత అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఏ రోజు వీడియోని ఆ రోజు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సార్ మళ్ళీ నాకు వీడియోస్ రాలేదు సార్ అంటే నేనేం చేయలేను. ఓకే, ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. చెప్పండి. ఏంటండి? ప్లీజ్ కన్ఫర్మ్ మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏంటండి? క్యాపిటల్ గూడ్స్. చెప్తానండి, ఇది జస్ట్ డెమో. ఇంకా మన సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యలేదు. ఓకే ఓకే, ఓకే మనం సబ్జెక్ట్లోకి థియరీలోకి రేపు నుంచి వెళ్తాం. సరే సార్. గైస్ ఇంకా ఈ డెమోలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ చెప్పండి అమ్మా. ఇది ఆన్లైన్ టెస్ట్ రాయటం అనేది ఏ రోజు ఆ రోజు అట్లా ఉంటుందండి? ఎట్లా? ఇప్పుడు టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు జీవితకాలం మీ దగ్గర ఉంటుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఎవ్వరు మీ పోర్టల్లోకి ఇన్వాల్వ్ అవ్వరు. మీకు ఎప్పుడు టైం, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాతనే రాసుకోవచ్చు. ఇప్పుడు ఎన్రోల్ చేసేసుకున్నాక మాకు వచ్చేస్తుంది పాస్వర్డ్ అది చేస్తుంది. సో ఎవరైతే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు, లేట్గా జాయిన్ అయిన వాళ్ళు, వారికి ఫర్దర్ డేస్లో వస్తుంది. మిగతా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్దర్ డేస్లో, ఎందుకంటే ఈరోజే కదా రిమైనింగ్ ఎవరైతే 1 వీక్ బ్యాక్ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరూ వచ్చేసాయి. ఈరోజు నిన్న జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం 1 వీక్ టైం పడుతుంది. ఓకేనా? సో అది అందరికీ వస్తాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిస్ అయినా నాకు ఫోన్ చేయండి, రిజిస్ట్రేషన్ చేస్తాను. డోంట్ వరీ. ఇక్కడ ఈ ఫెస్టివల్ ఆఫర్ 2500 ఏదైతే ఉంటుందో ఫెస్టివల్ ఆఫర్ స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యాలనే ఉద్దేశంతోనే పెట్టిన బ్యాచ్ ఇది. ఓకే, సో యాక్చువల్గా మన కోర్సు 6,000 to 7,000 మధ్యలో ఉంటుంది. ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ ఒక బ్యాచ్కు నేను ఇస్తున్నాను. ఎవరైతే టాలీ మీద జాబ్ చేయాలనుకుంటారో, టాలీ మీద గ్రిప్ సంపాదించాలనుకుంటారో, ఎవరైతే రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, అక్కడ చాలామంది హెల్ప్ చేయరు, ముందే చెప్తున్నాను. సో అందుకోసం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా సబ్జెక్ట్ని నీట్గా నేర్చుకోండి. సబ్జెక్ట్ని మీరు నేర్చుకుంటే అదే నిన్ను మీ మార్కెట్లో కింగ్లా నిలబెడుతుంది. సబ్జెక్ట్ లేకుండా రికమెండేషన్ జాబ్స్ మీద వెళ్ళినా వాడు 1 వీక్ చెప్తాడు, 2 వీక్స్ చెప్తాడు, తర్వాత విసిగించుకుంటే మీరే ఆటోమేటిక్గా జాబ్ మానేస్తారు. అంత నాలెడ్జ్ లేనప్పుడు ఎందుకు జాబ్ జాయిన్ అవ్వాలి, రికమెండేషన్స్ నార్మల్ ఇవన్నీ అని ఆటోమేటిక్గా ఫేస్లో ఎక్స్ప్రెషన్లు మారిపోతాయి. ఆటోమేటిక్గా మీరే డ్రాప్ అయిపోతారు. అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదంటే సబ్జెక్ట్ని క్యాచ్ చేయండి. సబ్జెక్ట్ని ఎప్పుడైతే క్యాచ్ చేస్తారో అదే మిమ్మల్ని ఇలా మీరు వర్క్ చేసే ప్లేస్లో పెడుతుంది. చూడండి,